ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తా నాకు వాళ్ళు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించుండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడు ఏంటంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి, అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి, ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది చెప్తా. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు మూడో స్థాయి చెప్తాను, దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు, అలుపెరగకుండా కొట్లాడతావు. కొట్లాడిన తర్వాత నీకు ఒక వీటన్నిటిని దాటి ఇంకో స్థాయి ఉంటుంది. యు లైక్ టు గివ్, దట్ ఈస్ కాల్డ్ ప్రదాత. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే, అని మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమీలారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు, మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్, ఒక యాపిల్ ఫోన్, ఏదైనా సరే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పదం పెడతాం, ఏ డిజైన్ ఇస్తాం, అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసేటట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం. అందుకని ఈ పేరుకి, ప్రతి పేరుకి కనుక ఇంత డిజైన్, ఇంత ఆలోచించి పెట్టాం. సో జనసేన చేపట్టే సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవారిని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి, పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి, సభ్యులను చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా, రేపు పొద్దున వైజాగ్లో ఆపేసినా, లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా, మనం ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్ళే స్థైర్యం వీరిలో ఉంటుంది. తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధక్. ప్రతి సాధక్ ఒక ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలిగేవారే సాధకులు. సో అలాగే ప్రదాత అనేది ఉంది. మీకేం చెప్పాను సార్, త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడు ఉంటాయి. బైబిల్లో చెప్పుకోవాలంటే సన్, ఫాదర్ అండ్ హోలీ ట్రినిటీ. మన ఎన్ని త్రిగుణాత్మకాలు, మనకి సత్ర రజో తమో గుణాలు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది, లేమెన్గా స్టార్ట్ అంటే మన ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు, కొంత అనుభవం. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ఈరోజు ప్రజలు భవిష్యత్తును మార్చగలమైనటువంటి ఆలోచన కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలు ఏ విధంగా ఉపయోగపడతాయో, సామాన్యుడి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తుల దగ్గర నుండి రైతుల వరకు, మహిళల దగ్గర నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరి ఆశలను కూడా
ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే విద్య కానీ, వైద్యం కానీ, పాఠశాల వ్యవస్థ కానీ, అలాగే ఉద్యోగాల భద్రత కానీ, అన్నిటికి మించి రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేటువంటి అవకాశాలని కల్పించేటువంటి క్రమంలో కూడా ఈరోజు ఎంతో ముందు చూపుతో, దూరదృష్టితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఈ బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీ పరిపాలనలో ఏ విధంగా రెవెన్యూ లోటు ఉన్నదో ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మూలధన వ్యయాన్ని ఎంతవరకు ఖర్చు చేశారో ఒక్కసారి మీరు గతంలో ఉన్నటువంటి మీ లెక్కల్ని ప్రజలకు బహిర్గతం చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 17% మూలధన వ్యయాన్ని ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఈరోజు మూలధన వ్యయం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు. కానీ గతంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటుని పూర్తిగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులను, రైతుకు కావాల్సినది సాగునీరు. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి మేజర్ ప్రాజెక్టులు కానీ, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తారీఖులను మారుస్తూ 5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు రైతుని రాజుగా చేయడానికి, ఆ రైతుకు కావలసిన అన్ని రకాల అవసరాల మీద ఖర్చు పెడుతూ రైతును నిజంగా రారాజు చేసే దిశగా తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధికి ఈరోజు ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. ముఖ్యంగా మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ రంగానికి బడ్జెట్లో ఇచ్చిన శాతం ప్రజలందరికీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రజలందరికీ అర్థమవుతుందండి. అలాగే సొంతింటి కళ, పేదవారి సొంతింటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కనీసం 6,357 కోట్లు కేటాయించి పేదవాడి సొంతింటి కళకి కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా, నిబద్ధతతో ముందుకెళ్తుందో కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇక సంక్షేమానికి గత ఏడాది 41,000 కేటాయిస్తే ఈ ఏడాది 53,000 కోట్లు కేటాయించాము. బీసీల, ఎస్టీ, ఎస్సీ సమగ్రాభివృద్ధికి, మైనారిటీ సమగ్రాభివృద్ధికి దాదాపు 91,000 కోట్లను కేటాయించడం ద్వారా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల తాలూకా సంక్షేమానికి, అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ బడ్జెట్ ద్వారానే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఇక ముఖ్యంగా సమాజంలో మార్పు తీసుకురావాలంటే భావి భారత పౌరుల వారి తాలూకా భవిష్యత్తులో కానీ, వారి తాలూకా జీవితాల్లో మార్పు రావాలి. విద్య ద్వారా ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడానికి ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు నడుం కట్టారు. ఈరోజు విద్యాశాఖకి, పాఠశాల విద్యకు ముఖ్యంగా 32,308 కోట్లు కేటాయించడం ద్వారా విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకి అద్దం పడుతుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన అనేక పాఠశాలల్ని, వాటి తాలూకా ప్రామాణికాల్ని, వాటి తాలూకా పరిస్థితుల్ని ఈరోజు అభివృద్ధి చేసే దిశగా పాఠశాల విద్యార్థులకి అనుకూలమైన, అనువైన వాతావరణానికి సిద్ధం చేయడానికి ఈరోజు మా నారా లోకేష్ గారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్లే దిశగా మీ అందరూ ఈ బడ్జెట్ని చూస్తున్నారు. ఇక మాటల బడ్జెట్ కాదు, గతంలో మాటల బడ్జెట్ బటన్ నొక్కే బడ్జెట్ కాదండి. చేతల ద్వారా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఈ బడ్జెట్లోని సంక్షేమం, అభివృద్ధి కనిపించేలా, కళ్ళకు కనిపించేలా ఈరోజు 2026-27 బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఇక
జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి, గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు, ఇది అరకట్టాలి, పేదవాడు ఆకలి చావులు చావకూడదు, పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్లయింది ఈ పథకం మొదలై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అయింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు. క్రమేణా సంవత్సరానికి జాబ్ కార్డులను తగ్గిస్తూ వస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే ఇది 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం. అంటే కుటుంబానికి ఇద్దరు నేసుకున్నా కూడా, జాబ్ కార్డు ఇద్దరు నేసుకున్నా కూడా 2,25,00,000 మందికి తక్కువ లేకుండా ఉపాధి హామీ పనిలో లబ్ధి పొందారు. అంత మేలు చేసింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. దేశంలో కూడా ఇది ఎంత పెద్ద పథకం అంటే అసలు ప్రపంచంలోనే ఇంత మందికి, కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకం ఇంకొకటి లేదని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన తరుణాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. అంత మంది పేదలకు మేలు చేసిన పథకం, కోట్ల మంది ప్రజలలో వెలుగులు నింపిన పథకం. మేము వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, పని చేసుకున్న 15 రోజుల్లోనే మాకు వేతనాలు వస్తాయి అని నమ్మకం కలిగించి ఎన్నో జీవితాలను, కుటుంబాలను నిలబెట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఇందాక ఈ తమ్ముడు చెప్పినట్టుగా తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా సేకరించుకోవడానికి ఉపాధి హామీ పనికొంచింది అంటే ఇలా ఎంత మంది జీవితాలలో మార్పు తెచ్చింది ఈ ఉపాధి హామీ పథకం. అలా ఇంతవరకు నిలబడిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ పథకాన్ని తొలగించి ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని పేరు విబి గ్రామ్. మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి విబి గ్రామ్ అని బీజేపీ కొత్త చట్టాన్ని తెస్తుంది. అంటే మహాత్మా గాంధీ ని ఖూనీ చేసిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఎలాగైతే మహాత్మా గాంధీని హత్య చేశారో, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఖూనీ చేయడానికే పుట్టాడు నరేంద్ర మోడీ. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు, నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను చంపుతున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టం అన్నది గ్రామ స్వరాజ్యానికి విరుద్ధం. మహాత్మా గాంధీ పేరు దీనికి ఎందుకు పెట్టారు అంటే గ్రామంలో కూడా పని కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 3,23,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొండంత రాగం తీసి కూని రాగం పాటపాడినట్లుగా ఉంది తప్ప ఇందులో ప్రజలకు వనగూరినటువంటిది ఏమాత్రం లేదు. ప్రజలు ఈరోజు ముఖ్యంగా కార్మిక వర్గం, శ్రామికులు తమ యొక్క కొనుగోలు శక్తికి తగిన ఫలితం కావాలని కోరుకుంటున్నారు. కొనుగోలు శక్తి పెరిగితేనే మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కానీ ఇందులో అట్లాంటిది లేదు. ఈ బడ్జెట్ అంతా కూడా పాత బడ్జెట్కి కనీసం అయినటువంటి మార్కెట్లో ద్రవ్యోల్బణం యొక్క అదనం యొక్క ఇది కూడా లేదు. 18% అప్పులు తీర్చడానికే సరిపోతుంది. కార్మిక వర్గానికి ఒక్కటంటే ఒక్కటైనా మేలు జరిగే అంశం ఇందులో ఉన్నదా చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రజానీకానికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమీ లేవు, పాత విషయాలే అన్నీ కూడా. కేవలం రీజియన్ అనేటువంటి విశాఖ రీజియన్, తిరుపతి రీజియన్ అనే పేర్లు పెట్టి రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేర్లు ఇవన్నీ కూడా ప్రజలకు ఆశలు పెట్టేటువంటిది తప్ప ఇందులో ఎటువంటి ఫలితాలు అనేటువంటిది లేదు. ఉపాధి అనేటువంటిది ఉన్న ఉపాధి పోతుంది. ఉన్న ఉపాధి ఈరోజు స్టీల్ ప్లాంట్లో వేలాది మంది ఉద్యోగాలు పోయాయి, స్మార్ట్ మీటర్లు విద్యుత్తులో ఉద్యోగాలు పోయాయి. ఆ విధంగా ఉన్నటువంటి ఉపాధి అన్నింటికంటే కూడా ఉపాధి హామీ పథకం ఇప్పటిదాకా కూడా 2005 నుంచి కూడా పని గ్యారెంటీ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఈరోజు పనులు లేక పట్టణాలకు ఎగబడాలి. పట్టణాలకు ఎగబడితే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈరోజు ఉన్న జీతాలు తగ్గిపోతాయి. ఇది కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్ర. రాష్ట్ర ప్రభుత్వం 40% తన వాటా చెల్లించాలి ఉపాధి పథకానికంటే ఆటోమేటిక్గా ఈ ఉపాధి పథకం అనేది నిర్వీర్యం అయిపోతుంది. ఒక్క అంశంలో అయినా, ఒక్క చోటైనా ఉపాధి అనేటువంటిది ఈ ప్రభుత్వం కల్పించగలిగిందని అడుగుతున్నాం. పెద్ద పెట్టుబడులు వస్తాయని భ్రమలు కల్పించడం, రీజియన్ విశాఖ రీజియన్ పేరుతోటి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడమే తప్ప ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఇప్పటిదాకా.
అందుకని మీరు చెప్పేటువంటి మాటలకు ఎటువంటి అర్థం అనేటువంటిది లేదు. పోలవరం ప్రాజెక్టుకి 4,000 కోట్లతో ఏ రకంగా 25,000 కోట్ల రిహాబిలిటేషన్ జరుపుతారని అడుగుతున్నాం. అలాగే అమరావతి మీరు అప్పులు తీసుకొచ్చి ఏ రకంగా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నాం. ఒక్క అంశంలోనైనా అభివృద్ధి అనేటువంటి చూపించగలరని అడుగుతున్నాం. అందుకని ప్రభుత్వ బడ్జెట్ అనేటువంటిది ఇందులో పాత చింతకాయ పచ్చడే, కొత్త విధానం అనేది లేదు. 12వ పిఆర్సీ కనీస ప్రకటన చేయలేదు. అలాగే స్కీమ్ కార్మికుల వేతనాలు నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. ఇంత 25% మొత్తం దేశంలో పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి కుప్పలు తెప్పలుగా అని చెప్పి అంటున్నారు. కానీ బడ్జెట్ చూస్తేనేమో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. పోయినసారి మీద ఏ రంగానికి ఒక పెంపుదల లేదు. అనేక రంగాలు, సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ముఖ్యంగా వచ్చేటువంటి ఆదాయం, మన రాష్ట్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కానీ లేదా గ్రాంట్లు కానీ రావాల్సిన వాళ్ళ దాంట్లో తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది? అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు పెరుగుతాయి, ఎకానమీ బాగా బూస్టింగ్ ఉంటుంది. మరి పన్నులు పెరిగితే ఆదాయం పెరగాలి, ఎందుకు తగ్గిపోతున్నది? కాబట్టి అభివృద్ధి జరగలేదు అనేది చెప్పకుండానే చెప్పినట్టుగా అంకెలు చెబుతున్నాయి. అంకెలు వాస్తవాలు చెబుతాయి. ఉపన్యాసాలు ఒకతంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. అందువల్ల అభివృద్ధి అనేది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది సున్నా. పైగా ఈరోజు 75,000 కోట్లు లోటు, 3,32,000 కోట్లు బడ్జెట్ అని 75,000 అప్పు తెస్తే రేపొద్దున అది చాలకపోతే ఇంకా అప్పులు తెసి అప్పులను ఎవరు భరిస్తారు? వడ్డీలు ఎవరు కడతారు? ఇప్పుడు దాదాపు 98,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి కోసం తెస్తున్నా ఉన్నారు. అప్పులు అందులో అత్యధిక భాగం. కానీ పెట్టుబడి వ్యయమేమో 54,000 కోట్లు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? పెట్టుబడి కోసం తెచ్చినటువంటి అప్పులు పెట్టుబడి కాకుండా వేరే దానికి తరలిస్తున్నారా? ముఖ్యంగా రాష్ట్రం మంది అసలు వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి రుణాలు ఇది కానీ ఏమి. యూత్ వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. పోయినసారి కూడా మళ్ళీ లోకేష్ చెప్పాడు నిరుద్యోగ వృత్తి అమలు జరిగిపోద్ది ఈ సంవత్సరం నుంచి అని. మహిళలకు 1,500 శ్రీధనం ఇస్తామని చెప్పి అన్నారు, అది లేదు. ఈ సూపర్ 6 అమలు జరిపామని చెబుతున్నారు. మరి ఏం అమలు జరిపారు? ఈ సూపర్ 6లో భాగం ఇవి. అందుకని అమలు జరపని వాటిని కూడా జరిపినట్టే చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరం చూస్తే అమృత పథకం అని, లేకపోతే స్మార్ట్ సిటీలు అని చెప్పిన విజయవాడ నగరం చూస్తే అమృత నిధులు, స్మార్ట్ సిటీ నిధులన్నీ ఎట్టుపోతున్నాయో అర్థం కాదు. మొత్తం మురికివాడలు ఎటు చూసిన డ్రైనేజ్ సిస్టమ్, వర్షం వస్తే అటు తిరగటానికి వీలుండదు, దోమలమయం, విపరీతంగా దోమలు ఉన్నాయి. ఏం అభివృద్ధి? రాజధాని నగరం విజయవాడే ఎలాగ ఉంటే ఇక మిగతా పట్టణాల అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.